ప్రమేయము అవసరం లేదు ఇక్కడ, మన ప్రాధాన్యత అవసరం లేదు ఇక్కడ, మన ప్రయాస కూడా ఏమాత్రం కూడా అవసరం లేదు. కొన్నిసార్లు ప్రయాసపడినా, జరగాలని ప్రయాసపడినా అవేమాత్రం కూడా జరగవు. జరగాలని ఆలోచించినా అవేమాత్రం కూడా జరగవు. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది, మనం అనుకున్నా అనుకోకపోయినా, మనం ఆలోచించినా ఆలోచించకపోయినా, దేవుని ప్రేమించే బిడ్డలు ఎందరైతే ఉంటారో, ఆయన సంకల్పము చొప్పున ఎందరైతే పిలువబడినటువంటి వారిగా ఉన్నారో, వారందరూ అనుకున్నా అనుకోకపోయినా, జరగాలని కోరుకున్నా కోరుకోకపోయినా, దేవుడే వారికి మేలు చేయటానికి సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా, చింతించినా చింతించకపోయినా, పుల్లరా ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి, పిలిచినటువంటి మనం అందరము కూడా నిశ్చయముగా ఏ విధమైనటువంటి భేదము తేడా లేకుండా ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకి సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. అంటే మన పక్షమై ఆయన జరిగిస్తాడు. నమ్ముతున్నారా పుల్లారా? ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? చూడండి, సమస్తము సమకూడి ఆయన జరిగిస్తాడు. ఎవరికంట? ఇద్దరు. అక్కడ రెండు సందర్భాలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలిచిన వారందరికీ ఆయన సమస్తము కూడా జరిగిస్తాడు. పుల్లరా, అదే అధ్యాయంలో కొన్ని మాటలు గనక మనం చూస్తే, ఎందుకు ఆయన జరిగిస్తాడు అని గనక ఆలోచన చేస్తే 37వ వచనం ఒకసారి చదవండి పుల్లారా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము. ఎందుకు మనకి సమస్తము సమకూడి జరుగుతున్నాయంటే, మనలను ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆమేన్. ఇందాక మూలవాక్యంలో మనం ఏమని చూసామంటే, దేవుని ప్రేమించు వారికి ఇవన్నీ కూడా జరుగుతాయని చూసాం. రెండో మాట, మనం ప్రేమించుట మాత్రమే కాదంట పుల్లరా, ఎందుకు మనకి విజయం వస్తుంది, ఎందుకు సమస్తము సమకూడి జరుగుతుంది, ఎందుకు మేలు కలుగుతుంది, ఎందుకు మనం కోరుకోలేకపోయినా దీవెన వచ్చింది అని గనక ఆలోచన చేస్తే, లేఖనం మాట్లాడుతూ ఉంటుంది, మనలను ప్రేమించిన ఆయన